దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ ఈ వాక్యము అర్థం ఏమిటంటే, దుష్టులు అంటే ఎవరు? దుష్టుడు అంటే ఎవరు? చెడు కార్యాలు చేసేవాడు, గొడవలు పెట్టేవాడు, పాపాన్ని ఇష్టపడేవాడు, ఎవరైనా కొట్టుకుంటే ఆనందించేవాడు, ఎవరైనా ఇడిపోతుందంటే సంతోషించేవాడు. వీడిని దుష్టులు. వీడి యొక్క ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గర నిలవద్దు అంటుంది బైబిల్. పాపం మార్గం నిలువక అంటే పాపాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పాపం చేద్దాము, దొంగతనం చేద్దాము, ఇలాంటి ఆలోచన కలిగిన ఉన్నవాళ్ళు పాపులు. అపహాస్యకులు అంటే ఎవరు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా, అది అమ్మాయి ఎట్లా, ఈ అబ్బాయి ఎట్లా, ఆమె ఎట్లా, అలా కూర్చొని ఇంక అదే పనిగా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. కానీ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దినారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి? ఈ వాక్యాన్ని ఎందుకు దేవుడు రాశాడు? ఈ వాక్యం బాగుంది కదా, ఈ వాక్యం నాకు చదువుతున్నప్పుడు సంతోషంగా ఉంది కదా అని దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు ధ్యానించే వాళ్ళు ధన్యులంట. అలాంటి వ్యక్తులంట నీటి కాలువన మొరను నాటబడినది. ఇప్పుడు నీటి కాలువ, నీళ్ళ పెద్ద కాలువ పారుతుంటే దాని పక్కన చెట్లు ఇలా ఉంటాయి కదా, ఆ చెట్లు ఎప్పుడు ఎండిపోవు. ఎందుకు ఎండిపోవు అంటే దాని పక్కన ఏముంది? నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఉన్నప్పుడు చెట్టు ఎందుకు ఎండిపోయింది? అతను నీటి కాలువల మొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె నుండును. తన కాలం అంటే ఏంది? ఒక కాలం ఉంది, ఒక కాలము, ఫలాలు ఇచ్చే కాలం. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయనుకో, దానికి రావడానికి ఒక కాలం ఉంది. ఎండల కాలమే కదా వచ్చేది, ఎండలు ముదిరినప్పుడు వస్తాయి కాలం. అలాగే ఇప్పుడు వర్షాలు కానీ ఇలాంటివి రావాలంటే ఒక కాలము. అలాంటి సమయంలో నీతిమంతుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఒక కాలంలో వాళ్ళు ఫలిస్తారు, ఎలాంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినా కానీ అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఇది ఈ కీర్తన, దీనికి ఒక అర్థం. ఓకే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.